రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభించారు. చంద్రబాబు వైసీపీ హయాంలో అక్రమంగా జైల్లో పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, తిరుమల వెంకటేశ్వర స్వామి కృపతో ఆయన జైలు నుండి విడుదలై ఆంధ్రప్రదేశ్లో అత్యద్భుతమైన మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో షాద్నగర్ పట్టణంలోని తన సినిమా థియేటర్ నుండి తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధి వరకు పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర కేవలం తన వ్యక్తిగత సంకల్పం కోసం మాత్రమేనని, రాజకీయ లబ్ధి కోసం కాదని స్పష్టం చేసిన నిర్మాత బండ్ల గణేష్ తో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. సినీ నిర్మాత బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నుంచి తన నియోజకవర్గం నుంచి తిరుమల తిరుపతి వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. సంకల్ప యాత్ర అనే పేరుతో ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నారు. సంకల్ప యాత్ర యొక్క ముఖ్య లక్ష్యం ఏందో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు చేసే ఈ యొక్క పాదయాత్ర ముఖ్య లక్ష్యం ఏంటి? ఏం లేదు, దేవుడి దగ్గరికి యాత్ర ఇదంతే. అంటే ప్రత్యేకంగా మీరు అంటే ఎందుకోసం ఈ పాదయాత్ర? ఇది రాజకీయ యాత్ర కాదు. భగవంతుడికి నేను మొక్కున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల కిందట స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆయన ప్రాణాలతో బయటకు వస్తే స్వామి నేను నడిచి వస్తాను మొక్కున్నా. గత వారమే అది కేసు కొట్టేయడం జరిగింది, అందుకని పోతున్నాను. ఆంధ్రప్రదేశ్కి చెందిన కొంతమంది కొన్ని సోషల్ మీడియాలలో రాజకీయంగా ఈ యొక్క యాత్ర అని చెప్పి పోస్టులు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? అసలు అబద్ధం అండి, ఇది దేవుడి సంకల్పం. ఇది సమస్య లేదు, అసలు రాజకీయానికి ఏమాత్రం సంబంధం లేదు. దేవుడి యాత్ర, ఇది భగవంతుడి యాత్ర, కానీ దయచేసి అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక రోజు పూర్తయింది మీ యాత్ర, దాదాపు 20-25 కిలోమీటర్లు నడిచారు. ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుంది? రోజు ఎన్ని కిలోమీటర్లు? నిన్న 30 కిలోమీటర్లు నడిచామండి. ఇవాళ సెకండ్ డే. ఈ రోజు కూడా 18 కిలోమీటర్స్ అయిపోయింది. ఈ రోజు కూడా 30 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తాం. ఎన్ని రోజులలో ఈ యాత్ర పూర్తి? ఇక దేవుడి ఆశీర్వాదం మా చేతులే ఉంది. మేమైతే దేవుడు ఒప్పించినంత రోజుగా 25-30 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నాం అంతే. అది గమ్యం చేరటం ఆయన స్వామివారి దయ. పవన్ కళ్యాణ్ అభిమానిగా, చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఎలా చూడొచ్చు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రారంభంగా కావచ్చు? ఏం వద్దు సార్, ఇది రాజకీయం కాదు కదా, దేవుడి యాత్ర. అందరూ బాగుండాలి, అంతే. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా చూసినట్లయితే ఏదైతే సంకల్ప యాత్ర చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రిలీజ్ అయితే పాదయాత్ర చేస్తా అని చెప్పి, అదే రీతిలో ఈ యొక్క సంకల్ప యాత్ర షాద్నగర్ నుంచి తిరుమల తిరుపతి వరకు చేస్తున్నానని ఒక రోజు పూర్తయింది. దాదాపు 19-20 రోజులలో తిరుపతికి చేరుకుంటానని బండ్ల గణేష్ చెప్తున్న విషయం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో రహీం, 6 టీవీ, జడ్చల నుంచి.